హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి తర్వాత ఎక్కువగా నడుము నొప్పి వస్తుందని, కూర్చోలేకపోతున్నామని, సరిగా చేయలేకపోతున్నామని, స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. నాకు చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా మామూలు సమయంలో కూర్చున్నప్పుడు కానీ, లేదా ఎక్కువసేపు కూర్చొని లేవడం వల్ల కానివ్వండి, కూర్చొని ఆఫీసులో వర్క్ ఉన్న వాళ్ళలో కానీ సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి సమయాల్లో కూడా ఎక్కువ స్ట్రాంగ్గా చేయడం వల్ల, అంటే ఎక్కువసేపు చేయడం వల్ల కానివ్వండి, ఎక్కువ బలంతో చేయడం వల్ల కానివ్వండి, కొంతమంది స్త్రీలకు లేదంటే పురుషులకు సహజంగా నడుము నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే లేచి పని చేసుకోలేరు, నడవలేరు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కొద్ది రోజుల్లో ఈ నొప్పి అనేది చాలా ఎక్కువ పడి తీవ్ర ఇబ్బంది వచ్చి కొద్ది రోజులు దూరంగా ఉందామనే ఆలోచన కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలలో కాకుండా, అంటే ఇవే సేమ్ ఇలాంటి సందర్భం ఉన్నప్పటికీ, లేదా నార్మల్గా డ్రైవింగ్ చేసడం వల్ల కానివ్వండి, ఎక్కువగా కూర్చొని పని చేయడం వల్ల కానివ్వండి, బరువులు ఎక్కువగా ఎత్తే వాళ్ళలో కానివ్వండి, ఇలాంటి వాళ్ళలో కూడా నడుము నొప్పులు అంటే సహజంగా చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడుకోండి. ఇది నడుము యొక్క కదలికల్ని మెరుగుపరిచి, నడుము యొక్క పనితీరును, అదేవిధంగా ఎముకలను పటిష్టాన్ని గట్టిగా చేసి మనకు నడుము నొప్పిని అనేది పూర్తిగా రాకుండా స్ట్రాంగ్గా చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్నీ మనకు దొరికేటివే, చాలా సులువుగా చేసుకోవచ్చు అండ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను మోతాదుతో సహా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 100 గ్రాముల మినపప్పు, గుర్తుపెట్టుకొని 100 గ్రాముల మినపప్పు. అదేవిధంగా ఒక 100 గ్రాముల నువ్వులు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రెండు కూడా నేను చెప్పిన అన్ని మోతాదు అనేది మాత్రం నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా అన్ని నోట్ చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా ఒక 100 గ్రాముల మెంతులు, మినపప్పు, నువ్వులు, మెంతులు, ఈ మూడింటిని సమభాగాలుగా 100 గ్రాములు తీసుకొని దీన్ని ఒక ప్యాన్ లో వేసి లైట్ గా ఒక చెంచాడు తేనె వేసి దోరగా వేయించండి, ఓకేనా. జస్ట్ ఒక కొంచెం తేనె, సరిపడంత తేనె వేసి కొంచెం అడిటిగా అయినా పర్లేదు, దోరగా వేయించిన తర్వాత వాటిని చల్లార్చి వాటిని గ్రైండ్ చేయండి, పొడిలాగా తయారవుతుంది, ఓకేనా. ఈ పొడిని పక్కకు పెట్టేసుకొని ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాముల మనకు తాటి బెల్లం అని లభిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వస్తుంది, ఎక్కువగా అమ్ముతున్నారు, బయట రోడ్ల మీద కూడా పెట్టి అమ్ముతున్నారు. ఈ తాటి బెల్లాన్ని ఒక 150 గ్రాములుగా, సుమారుగా 150 నుంచి 200 గ్రాముల మోతాదులో తాటి బెల్లాన్ని తీసుకొని దాన్ని కూడా మెత్తగా దంచి పొడి అవుతుంది. అది కూడా అయినాక ఈ మిశ్రమాన్ని కలపండి. ఇది మిశ్రమాన్నింటినీ ఒక బౌల్లో వేసి మంచిగా కలిపి దానికి సరిపడినంత కొద్దిగా తేనె వేస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. తేనె కలుపుతూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్నాక ముద్దలాగా అయిన తర్వాత దీనిని ఉసిరికాయంత, మామూలు ఉసిరికాయ సైజ్ తెలుసు కదా, ఉసిరికాయంత సైజు మోతాదులో చిన్నగా గుండ్రగా గోళీలాగా తయారు చేసుకొని ఆరబెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల ఒక్కొక్క గోళీ అన్నం తిన్న తర్వాత మంచిగా నమిలి తినండి. మింగమండలేదు, మంచిగా నమిలి నీళ్లు తాగేసేయండి. ఇలా 3 పూటల సుమారుగా ఒక నెల రోజుల పాటు కనుక మీకు చేసినట్లయితే ఎంత దీర్ఘకాలికమైనటువంటి నొప్పులైనా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎముకలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని, అది స్టామినాని ఇవ్వడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ సయాటికాతో బాధపడే వాళ్ళకి కానివ్వండి, లేదా డిస్క్ బల్జెస్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. సో చాలా మంది కూడా నాకు మెయిన్గా కాల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ రతి సమస్యల వల్లనే, అంటే రతి వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయని చాలా మంది కాల్ చేస్తున్నారు. అలాంటి వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని, ఓకేనా. పురుషులు వాడుకోవచ్చు, స్త్రీలు వాడుకోవచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంది కూడా భయపడుతుంది, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేస్తే ఏదైనా కిడ్నీ సమస్యలు రావచ్చని, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయా, లేదంటే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. సో అందుకనే చాలా మంది ఈ పెయిన్ కిల్లర్స్ కి దూరంగా ఉంటారు. చిన్న స్ప్రేలు, బాంబ్స్ రాసుకున్నప్పటికీ అది తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తుందే తప్పించి పూర్తిగా ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి చిట్కాలు ఉపయోగించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే. ఇవి తినే సందర్భాలలో వాతతత్వాన్ని కలిగించే గడ్డలు, ఓకే, దుంపలు అంటాం కదా, ఆలుగడ్డ కానివ్వండి, దుంపలకు సంబంధించినవి కానివ్వండి, చింతపులుపు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, వేడితత్వాన్ని కలిగించేటివి కానీ, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి కొద్దిగా వీటికి దూరంగా ఉంచి ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు చాలా మంచి ప్రయోజనాలు పొందారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. థ్యాంక్ యూ.